ఈ రేవంత్ రెడ్డి చేసే పనులన్నీ ఎలా ఉన్నాయంటే టీఎస్ కాల్ రిజిస్ట్రేషన్ టీజీ అట ఏంటి దాని ఆ మార్చడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి, ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటి, ప్రజలకి వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి. టీఎస్ ఈనాడు 10 ఏళ్ళుగా టీఎస్ అని వెళ్తుంది, దాన్ని టీజీ అని మార్చడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ఏమన్నా దానివల్ల రూపాయి ఆదాయం ఉందా, రూపాయి ప్రయోజనం ఉందా, ఏమన్నా ఉందా, ఏమీ లేదు. ఏదో తన ఎడమ చెయ్యి అంటే నేను పుర చెయ్యి అన్నట్టు తప్పితే. అలాగే ఎంబలం 10 ఏళ్ళుగా తెలంగాణ సాధించిన, తెలంగాణ కోసం ప్రాణాన్ని ఒడ్డిన బీఆర్ఎస్ తయారు చేసిన ఎంబలం. ఆ ఎంబలాన్ని నువ్వు మార్చి ఏంటి మారుస్తావు? తెలంగాణ సింహం అక్కడ తెలంగాణ పువ్వు తంగేడు పువ్వుని తీసేస్తావా, వస్త్రధారాన్ని తీసేస్తావా, ఏమి చేస్తావు? ఊనే ఆయన ఎడం చేయి నా పుర చెయ్యి, ఆ ఎడం చేయి తీసి పుర చెయ్యి అని ఈ అధ్వాన్నపు అనవసరపు అసహ్యపు చేష్టలు తప్పితే. అందుకనే ఒక అధముడిని అందలం ఎక్కిస్తే ఎంత హీనంగా ఉంటాయి వాళ్ళ చర్యలు కానీ వాళ్ళ మాటలు కానీ ఎంత ఉంటాయి. రేవంత్ రెడ్డి ప్రత్యక్ష సాక్షి. ఒక అర్థం పడతలేదు, అది మారుస్తాడు, ఎందుకు మారుస్తాడో తెలియదు. ఇప్పుడు పాట ఇదే అందే రచయిత, పాట రాసిన అందే అతను ఏమన్నాడు, మొత్తం పెడితే పాట పెట్టండి, ఈ 3 నిమిషాలు 4 నిమిషాల పాట అయితే నాకు వద్దు అన్నాడు. మరి వాడు ఎలా ఒప్పుకుంటున్నాడు 2.5 నిమిషాలకి? ఎందుకు ఒప్పుకుంటున్నాడని ఇప్పుడు ఇది ఎలా ఆ రోజే ఒప్పుకుంటే ఆ రోజే పాట అయ్యేది కదా. ఆ రోజేమో లేదు మొత్తం పాట పెడితే పెట్టండి, లేకపోతే నా పాట వాడుకోవద్దు అన్నాడు. 12 నిమిషాల పాట పెట్టలేము, 10 నిమిషాలు ఇడివి పాట పెట్టలేము. అది ఎప్పుడైనా చేయాలంటే 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటేనే కరెక్ట్గా ఉంది. కరెక్ట్గా దాన్ని అలా చెయ్యాలి, చేయాలంటే లేదు నేను చెయ్యను అన్నాడు అందశ్రీ. ఇవాళ మరి ఎలా ఒప్పుకున్నాడు 3 నిమిషాలకు చేస్తున్నారు పాటలు, 2.5 నిమిషాలు 3 అని. సో ఇవన్నీ గోల్మాల చరిత్రలు అవన్నీ ప్రజలకి వీటి వల్ల ప్రయోజనం ఏంటి, ప్రజలకి నీ మార్పుల వల్ల జరిగే ప్రయోజనం ఏంటి, ప్రజలకు ఏమైనా కించిత్ ప్రయోగం ఉందా? ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ. ఇవాళ పుట్టింది 10 ఏళ్ళు అయిపోయింది. ఇవాళ మీరు వచ్చి ఏదో తెలంగాణ పుట్టుకను గురించి మాట్లాడితే ఆ రోజు మీరు ఎక్కడున్నారు? తెలంగాణ పుట్టినప్పుడు లేరు, పుట్టడానికి ముందు 10 ఏళ్ళుగా మీరు దానికి వ్యతిరేకంగానే ఉన్నారు. ఇవాళ వచ్చి మేము అని పిచ్చివాగులు వచ్చి ప్రజలకు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ఆత్మ కేసీఆర్ ఆత్మ, యాస గోస భాష ప్రాణం జీవం శ్వాస ధ్యాస అన్నీ కేటీఆర్కి. తెలంగాణ ఆత్మ కేసీఆర్, తెలంగాణ ఆత్మ కేసీఆర్. సో ఆయన చేసిన త్యాగం తెలంగాణ కోసం, ఆయన పదవులు త్యాగం చేశాడు, ప్రాణాన్ని సైతం పెట్టాడు. అన్నీ మర్చిపోయి అన్నీ వదిలి తెలంగాణ అంటూ నిరంతరం మాట మార్చకుండా పోరాడాడు. మీలాగా మాటలు మారుస్తూ చేయలే. సో ఆయన పెట్టాడు, దాన్ని ఏదో కెలకాలి, ఏదో సురకానందం తప్పితే వేరేమి కనపడదు. అందుకనే అల్పులకు అధికారం వస్తే ఎలా ఉంటుంది, అల్పులకు అధికారం ఇస్తే ఎలాంటి చేష్టలు చేస్తారు, ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఎలాంటి చేస్తారు, ఇది ప్రత్యక్ష నిదర్శనం.